హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. టైటిల్‌లో మీకు అర్థమై ఉంటుంది కదా! శ్రీనివాస మంగాపురం ఎళ్తున్నాము. మా అత్తమ్మ అనుకున్నారంట మాతో కళ్యాణం చేయిస్తామని. సో, కనుమ ఫెస్టివల్ తర్వాత సాటర్‌డే రోజు వెళ్ళాము. మా అత్తమ్మ, నానమ్మ ఫస్ట్ ఆటోలో వెళ్ళిపోయారు మంగాపురం టెంపుల్‌కి. నెక్స్ట్ మా చిన్నత్తమ్మ, మామయ్య డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా కళ్యాణం చేయిస్తున్నారనమాట. టికెట్స్ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కూడా టికెట్స్ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకే టికెట్స్ దొరుకుతాయి. వన్ పెయిర్‌కొచ్చేసరికి కాస్ట్ అరౌండ్ రూ. 500 చార్జ్ చేసుకుంటారు. టెంపుల్‌లో టికెట్స్ తీసుకోవాలంటే గనక 10కి అట్లాగా కళ్యాణోత్సవం మండపం దగ్గరికి అలో చేస్తారు. కాబట్టి 9కి ఆ టైంకంతా కూడా టెంపుల్ దగ్గర క్యూ లైన్‌లో ఉంటే గనక టికెట్స్ కోసం అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. సో, మాకేంటంటే మా అత్తమ్మ, నానమ్మ ఎర్లీగా వెళ్లారనమాట టెంపుల్‌కి. మాకు, మా చిన్నత్తమ్మ వాళ్ళకి కూడా టికెట్స్ తీసుకుంటారనమాట. అండ్ మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయినప్పటికి అరౌండ్ 9:15 ఆ టైం అట్లా అయిపోయింది. అండ్ 15, 20 మినిట్స్ లోపల టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మా అత్తమ్మ, నానమ్మ వాళ్ళు దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నారు టికెట్స్ తీసుకొని. అండ్ నెక్స్ట్ మా చిన్నత్తమ్మ వాళ్ళు కూడా టెంపుల్‌కి రీచ్ అయిపోయారు. నియర్‌గా 10 అయిపోయింది కాబట్టి మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కళ్యాణం చేయించే వాళ్ళందరూ కూడా ఆ మండపం బయట వెయిట్ చేస్తా ఉన్నారనమాట. మేము వెళ్ళింది కనుమ ఫెస్టివల్ తర్వాత రోజు. అందులో కూడా సాటర్‌డే వచ్చింది కాబట్టి రష్ అయితే చాలా ఉన్నారు ఆ రోజు టెంపుల్ దగ్గర. దర్శనానికే కానీ, అట్లాగే కళ్యాణోత్సవానికి కూడా ఫుల్‌గా కళ్యాణం మండపం నిండిపోయి ఔట్ సైడ్ కూడా ఉండాల్సొచ్చింది చాలామంది జనాలు. సో, టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఆ మండపం దగ్గర వెయిట్ చేస్తే, అక్కడ స్టాఫ్ వచ్చేసరికి టికెట్స్ మీద టోకెన్ నంబర్స్ ఉంటాయన్నమాట. సో, ఆ నంబర్స్ ప్రకారము పిలుస్తూ ఉంటారు. ఫస్టొచ్చేసరికి ఆన్‌లైన్‌లో తీసుకున్న వాళ్ళ టోకెన్ నంబర్సే ఫస్టొస్తాయి. సో, ఆ నంబర్ వాళ్ళు ముందు వెళ్ళి మండపంలో ముందుగా కూర్చుంటారు. అంటే విగ్రహాలు ముందరగా దగ్గరగా కూర్చుంటారనమాట. నెక్స్టొచ్చేసరికి కంటిన్యూటీలో ఆన్‌లైన్ వాళ్ళు నెక్స్టొస్తారు. సో, వాళ్ళు రిమైనింగ్ ఫిల్ అవుతూ ఉంటారు. ఈ ప్రాసెసే నియర్‌గా 1 అవర్ దాకా పట్టిందనమాట. అంటే కళ్యాణోత్సవం స్టార్ట్ అయ్యేసరికి 11, 11:10 అట్లా అయిపోయింది. ఆ టైం అయిపోయింది. అందరూ సెట్ అరేంజ్ అయ్యేసరికి. అండ్ నెక్స్ట్ ఉత్సవమూర్తుల్ని రెడీ చేస్తారు కళ్యాణం కోసమని. సో, కళ్యాణం జరిగేదంతా గూడా కరెక్ట్‌గా 1 అవర్ టైం పడుతుంది. ఆఫ్టర్ పూజ అంతా కూడా నెక్స్ట్ ప్రసాదాలవి ఇస్తారు. అండ్ అలాగే పూజలో పాల్గొన్న వాళ్ళకి కండువా, అలాగే జాకెట్ పీస్ అండ్ అలాగే ప్రసాదాలిస్తారనమాట. స్వామివారి అక్షింతలు. అంటే ఇంకో విషయం ఏంటంటే కళ్యాణం కాని వారు అండ్ దానికోసమే వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన అమ్మాయిలు కానీ, అబ్బాయిలైతే కళ్యాణం కంకణం కట్టించుకోవచ్చు. ఓన్లీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే. అండ్ అట్లాగే ఔట్ సైడ్ ఉండే వాళ్ళ కోసమని తీసుకుంటాము అంటే మాత్రం అక్కడ ఇవ్వటం లేదు. సో, అది గుర్తుంచుకోవాలి. కళ్యాణం అంతా కంప్లీట్ అయ్యాక ప్రసాదాలవన్నీ తీసుకున్నాక నెక్స్ట్ దర్శనానికి వెళ్ళొచ్చండి. దర్శనం వచ్చేసరికి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది. అంటే రూ. 5 క్యూ లైన్ ఒకటుంటుంది. అది కాకుండా ఇంకో వేలో అలో చేస్తారనమాట. కానీ ఆ రోజు రష్ ఎక్కువ ఉండటం వల్ల లోపలికి అలో చేయటానికి చాలా టైం పట్టిందనమాట. అంటే రూ. 5 క్యూ లైన్ వాళ్ళని, అట్లాగే కళ్యాణోత్సవంలో నుంచి దర్శనానికొచ్చిన వాళ్ళని అందరిని కలిపి ఒకే వేలో అలో చేశారు. సో, క్రౌడ్ ఎక్కువయ్యేసరికి అసలు మూవ్‌మెంట్ అనేది లేదు లోపలనమాట గర్భగుడి దగ్గర. చాలా సేపు నియర్‌గా 1 అవర్ టు 1 ½ అవర్ మాకు టైం పట్టింది గర్భగుడి లోపలికి వెళ్ళడానికి. ఇంకా దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి ఇంకో హాఫ్ ఎన్ అవర్ పట్టిందనమాట. సో, అప్పటికి మాకు నియర్‌గా 2 అండ్ 2:30 ఆ టైం అయిపోయింది. లక్కేంటంటే బాబుని మేము దర్శనానికి తీసుకెళ్ళలేదు. అంటే మా అత్తమ్మ, నానమ్మ వచ్చారని చెప్పాను గదా! సో, వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళతో పాటు తీసుకెళ్లారనమాట బాబుని. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు మాత్రము. రియల్ స్ట్రగుల్ చూసాం ఆ రోజు. అండ్ అంతా కంప్లీట్ అయినాక బయటకొచ్చేసరికి అండ్ మేము ప్రసాదాలవి తీసుకున్నాము. అండ్ కొన్ని ఫోటోస్ అట్లాగే వీడియోస్ తీసుకున్నాము. ఇంక నెక్స్ట్ ఔట్ సైడ్ వచ్చి కోనేరు దగ్గరికెళ్ళామనమాట. కాస్త నీళ్ళవి చల్లుకున్నాము. అంటే కొన్ని పిక్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా చంద్రగిరి మా నానమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. సో, మా నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఆ నెక్స్ట్ డే ఏంటంటే చంద్రగిరిలో కొండ చుట్టూ జరిగింది. సో, ఆ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.